భక్తితో ఆయన సన్నిధికి వచ్చి ఆయన కృపాసనం యొక్క గోజాడుతున్నా నీ మీద నా మీద కూడా ఏం చేస్తాడంటే కనికరమని చూపుతాడండి. ఏం చూపుతాడండి? కనికరమని చూపుతూ మనము కనికరించబడి సమయోచితమైన సహాయం పొందినట్లు ఎక్కడికి వెళ్ళాలండి? ధైర్యంతో కృపాసనం యొద్దకు రావాలి. దేంతో రావాలంట? ఈ సిలువే దేవుని యొక్క కృపాసనము. ఈ జియోన్ ప్రేయర్ సిటీ నందు చేయబడుతున్న ఈ ప్రార్థనలకు నువ్వు జవాబు పొందాలంటే ఎక్కడికి రావాలి? దేవుని యొక్క కృపాసనం యొద్దకు, ఆయన సిలువ చెంతకు నువ్వు రావాలి. ఎలా రావాలి? తిరిగి వాడిగా రావద్దు, నా దేవుడు చేయలేని రావద్దు, బెంగతో రావద్దు. నా దేవుడు నాకు చేసి చూపెట్టగలడు, నా దేవుడు నేను అడిగింది నాకు ఇవ్వగలడు, నా దేవుడు నేను అడిగింది నాకు ఇచ్చాడు, ఇస్తాడు అని ధైర్యంతో రావాలని దేవునికి స్తోత్రం కలుగును గాక. నీలో ఉన్న భయమును, నీలో ఉన్న ఆందోళనను, నీలో ఉన్న టెన్షన్స్ ని నువ్వేం చేయాలంటే పక్కన పెంచాలి. ఏం చేయాలండి? పక్కన పెంచాలి. ఆయన కృపాసనం యొద్దకు మనం ఆయన చేరే ముందు ఏం చేయాలంటే ధైర్యం కలిగి ఉండాలి. ఏమన్నారండి? ధైర్యము. నీకున్న పరిస్థితులు, నీ సిచ్యుయేషన్స్, నీ ప్రాబ్లమ్స్ అన్ని పక్కన పెట్టే. ఎందుకంటే నీ ప్రాబ్లం అంటే నీ దేవుడు కొండంత దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనం ఏం చేయాలంటే మనము కనికరించబడి సమయోచితమైన సహాయం, ఏమన్నారు ఇంగ్లీష్ లో? టైమ్లీ. ఏ హెల్ప్ అంటే